ఓకే. నెక్స్ట్ వచ్చేప్పటికి మొత్తం 25 పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు చెప్పారు. బీజేపీ ఏమన్నా ఒకటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచి పార్లమెంట్ సెగ్మెంట్ లో స్కోర్ చేయగలదండి మళ్ళీ. ఒకటి అనకాపల్లి, 2 రాజమండ్రి అండ్ 3 నర్సాపురం. నర్సాపురం. ఈ మూడింట్లో అవకాశం ఉంది. 2 నుంచి 3 వరకు అవకాశం అయితే ఉంది. సో అలాంటి పరిస్థితి వస్తే అంటే పురంధరేశ్వరి గారి ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి? ఆవిడికి ఛాన్స్ ఉందండి. తర్వాత అనకాపల్లి నుంచి సీఎం రమేష్. అనకాపల్లి చాలా బ్రైట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు చాలా మంది. సీఎం రమేష్ గారు వాస్తవమే. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 5, 2, 6 ఒక సెగ్మెంట్ అంటే కూటమికి అలయన్స్ కి ఎక్కువ ఉంది కదా. దాదాపు 6 సెగ్మెంట్లు గెలవగలిగినప్పుడు పైగా ఆయన టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్ క్యాండిడేట్స్. అది ఆయనే బాధ్యత అంతా తనే భుజాన్ని వేసుకొని ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసిన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగారు కాబట్టి అవి కూర్చోబెట్టి ఎట్లా సర్దుబాటు చేయగలిగిన మనిషి కాబట్టి వర్కౌట్ అవుతుంది. అంటే ఆ దక్షత ఉన్నా అందరూ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఈయన చేశారు. అది ఈయన నిలబడాలంటే చేస్తారు, లేకపోతే ఏంటంటే మనకు భవిష్యత్తు కోసం కావాలి లక్ష్యాలు ఏమైనా ఉంటే చేస్తారు. అదే అదర్వైజ్ వచ్చాము వెళ్ళాము పారాషూట్ లాగా అయితే ఇంకా మనం ఏం చేయలేం. పారాచూట్స్ ఇంపాక్ట్ ఏమన్నా జనసేన మీద పడే అవకాశం కనిపిస్తుందా మీకు? ఎందుకంటే జనసేనలో 21 మంది నుంచుంటే 11 మంది పారాచూట్స్ ఉన్నారు అక్కడ. మీకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే మీరంటే క్యాండిడేట్ వైజ్గానే చూస్తారు కానీ జనం అట్లా చూడరు కదా, పారాచూట్ అని కూడా చూస్తుంటారు కదా. ఎందుకు అక్కడ ఓపెన్గా 11 మంది ఎలా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కండువా వేసుకొని టికెట్లు తీసుకొని అవనిగడ్డ కావచ్చు, ఇంకా ఒక 4-5 సెగ్మెంట్లు అయితే చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే స్థానికంగా కూడా బలమైన లీడర్లే కదా. ఇప్పుడు భీమవరం పులపర్తి ఆంజనేయులు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రధానమైన భూమికి పోషించారు. ఆయన మంచి స్కోర్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే కన్సాలిడేట్ ఓటు ఈ 2 కూడా గంపగోతగా పడతాయి. జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ. ఆయన బ్రహ్మాండం గెలుస్తాడు. ఆయన అవనిగడ్డ అంటే మండల బుద్ధ ప్రసాద్ అందరికి తెలిసిన ప్లేసే, సింబల్ మారింది అంతే. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే అధికారంలోకి రావాలి. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి. ఆ లక్ష్యంతో వెళ్ళారు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది వాస్తవానికి. అవకాశం ఉంది. సరే, జనసేన దగ్గర 8 నుంచి 9 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వేరే రిపోర్ట్ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్లో జనసేన 10 నుంచి 16 వరకు, 10 నుంచి 14 వరకు ఛాన్స్ ఉందండి. మినిమం 10 స్కోర్ చేస్తుంది. 16 పైన వెళ్ళినా కూడా ఆశ్చర్యకల. అండ్ సార్ గుడ్ స్కోర్ అండి. అంటే ఈ లెక్కన హీరో ఆఫ్ ది బ్యాటిల్ ఆయనే. ఇంకా హీరో ఆఫ్ ది బ్యాటిల్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలండి. ఎందుకు హీరో ఆఫ్ ది బ్యాటిల్ అంటున్నాం అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏం చేశాడు, ఫస్ట్ వీళ్ళందరూ రాజకీయం అంటే ఇంతకు ముందు రాజకీయ పరిణతి లేదు, స్థిరత్వం లేదు, ఇవేవో సమ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. కానీ ఈ ఎలక్షన్ కి, ఈ బ్యాటిల్ కి ఆయన స్టార్టింగ్ లో ఏ స్లోగన్ తీసుకున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనే మును అనే స్లోగన్ తీసుకున్నాడు. ఎవరైనా స్లోగన్ తీసుకోవడం వేరు, దాని స్ట్రిక్ట్లీ దాని స్టాండ్ అవడం వేరు. ఎగ్జిక్యూషన్ లో ఆయన చేసి చూపించాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తి, పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉండేటప్పుడు వెళ్ళి కలిసి సంఘీభావం ప్రకటించి బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు. దానికి చాలా గట్స్ కావాలి. ఎందుకు గట్స్ కావాలంటానంటే ఆయనకి నాకు నేరుగా పవన్ కళ్యాణ్ పరిచయం లేదు, ఏ రోజు నేను మాట్లాడలేదు. కానీ ఎందుకు గట్స్ కావాలంటే అంటే ఒకరు జైల్లో ఉండేటప్పుడు వెళ్ళి కలిస్తే మన మీద ఇప్పటికే చాలా రకమైన బురద చల్లుతారు. వెళ్ళి కలిసి వచ్చి నిలబడ్డాడు ఆయన.